దక్షిణ భారత గడ్డపై ఒక అజేయమైన సామ్రాజ్యం, తెలుగు భాషకు స్వర్ణయుగం, ఆర్షధర్మానికి రక్షణ కవచం. హంపి వీధుల్లో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన ఆ వైభవం ఎవరిది? రాతి స్తంభాలతో సంగీత స్వరాలు పలికించిన ఆ మేధస్సెవరిది? ఆయనే సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. కాలచక్రంలో వెనక్కు వెళ్ళి సృష్టికే అందాలు దిద్దిన ఆ మహారాజు అద్భుత గాథనిప్పుడు చూద్దాం. సాధారణ శకం 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన రాయలు కేవలం చక్రవర్తి మాత్రమే కాదు, ఒక సంపూర్ణమైన మానవుడు. తెల్లవారుజామునే నువ్వుల నూనె తాగి మల్లయుద్ధం, గుర్రపు స్వారీ చేసే పక్కా క్రమశిక్షణ ఆయనది. తెలుపు రంగంటే ఆయనకు ప్రాణం. ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు, మెరిసే మీసాలతో ఆయనలో రాజసం ఉట్టిపడేది. అటు యుద్ధక్షేత్రంలో 10 లక్షల సైన్యాన్ని నడిపిస్తూనే ఇటు సాయంత్రం వేళ కవితా వినోదాల్లో మునిగిపోయే గొప్ప కళాకారుడాయన. రాయల కాలంలో విజయనగరం సిరి సంపదలకు చిరునామా. రాయలసీమలో ఆయన తవ్వించిన చెరువులే నేటికి అన్నదాతలకు ఆధారం. హంపీలో ఆయన సృష్టించిన శిల్ప కళా అద్భుతాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. విఠలాలయంలోని రాతి స్తంభాలను తడితే సరిగమలు వినిపించడం ఒక అద్భుతమైతే, ఏకశిలారథం, ఉగ్ర నారసింహ విగ్రహాలు రాయల కళా దృష్టికి నిదర్శనాలు. అందుకే అంటారు, రాయలు సృష్టికే అందాలు దిద్దినాడు అని. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన రాయలు స్వయంగా ఆముక్తమాల్యద రాసిన మహాకవి. అల్లసాని పెద్దనను పల్లకీలో ఎక్కించుకుని భుజాన మోసిన సాహితీ ప్రియుడు. తిరుమల వెంకటేశ్వరుడికి పరమ భక్తుడైన రాయలు సర్వమతాలను సమానంగా గౌరవించిన విశాల హృదయుడు. తెలుగు భాష ఉన్నంత వరకు, ఈ జాతి ఉన్నంత వరకు శ్రీకృష్ణదేవరాయల కీర్తి అజరామరం. ఈ కథనానికి తెలుగు కన్నడంలో ఏకకాలంలో కృష్ణరాయల మీద అనేక పరిశోధక రచనలు చేసిన స్వర్గీయ జొళదరాశి గుత్తి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాసం ఆధారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఉన్న లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. ముగించే ముందు ఒక మాట, ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి. ధాత్రి టీవీ కాలచక్రం ధారావాహికలో మరో చారిత్రక ఘట్టంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.